ఈ సక్సెస్లో మొదటి కారణం ప్రజల దగ్గరికి సిరీస్ని తీసుకెళ్ళటానికి వారధిగా నిలబడిన వంశీశేఖర్కి థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. #90s కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారని చెప్పారు. కథ విన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో కాదు, ఒక ఎపిసోడ్ విన్నా కానీ చచ్చినట్టు ఓకే చేస్తారనిపించినటువంటి స్క్రిప్ట్ ఇది. అంత బాగుంది స్క్రిప్ట్. నేను మిస్సమ్మ సినిమా చేసినప్పుడు ఆ సంవత్సరం కాదు, అప్పటికి ఇండియన్ టాప్ 50 ఫిలిమ్స్లో మిస్సమ్మ కూడా ఒక సినిమా. నీలకంఠ గారు చేశారు అది. ఇవాళ ఇండియన్ వెబ్ సిరీస్లో సౌత్లో కానివ్వండి, ఓవరాల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ 5లో ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ #90s. ఒక ఓటీటీకి అసలు సబ్స్ వస్తాయా రావా అని అనుకుని నేనైతే అనుకోలేదు. గ్యారంటీగా ఈటీవీ అనేది ఒక బ్రాండ్, డెఫినెట్గా వస్తుంది. అది కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్ళేటటువంటి టీం కావాలి. ఆ టీం బాపినీడి గారి ఆధ్వర్యంలో నితిన్ గారు, అలాగే సోదరుడు సాయి గారు, వీళ్ళ టీం, మొత్తం టీం అందరూ కూడా మంచి యంగ్ బ్యాచ్ అనమాట. డెఫినెట్గా వీళ్ళ వల్ల వాళ్ళు 24 అవర్స్ ఎప్పుడు చేసినా సరే, ఇప్పుడు మనకు నిద్రపట్టబోయి ఎప్పుడైనా ఒక చిన్న టెక్స్ట్ చేయండి, ఇది ఇక్కడ పలానా చోట మనం ఇది పోస్ట్ చేయాలని అంటే ఆ మహా అనే అమ్మాయి వెంటనే తగులుకుంటుంది, మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెబ్ సిరీస్కి అంత బ్రహ్మాండంగా పనిచేశారు. అది బేసిక్గా ఈటీవీ నుంచి ఉన్నటువంటి విషయం. ఈటీవీ విన్ అనేది ఒక సిరీస్తో 5 లక్షల సబ్స్ అసలు నిజంగా సాధ్యమేనా చెప్పండి మీరు? ఎంత పెద్ద పెద్ద స్టార్స్ చేసిన దానికి కూడా 70-80 వేలు రాలేదు అంటే, అలాగని ఇందులో పనిచేసిన స్టార్స్ ఎవరు కూడా స్టార్స్ కాదు. మెయిన్ రీజను ఆదిత్య రైటింగ్స్. ఆ రైటింగ్ లేకపోతే మేమెవరం ఏం చేసినా కూడా, చాలా సినిమాలు చేస్తాం, కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ఇదవుతాయి. దానికి ముఖ్యమైన కారణం ఆదిత్య. అంత అద్భుతంగా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకున్నాడు, మాలో చూపించాడు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక నా కెరీర్లో ఒక మెమరబుల్ ఫిలిం ఇది. అన్నట్టు మీకు ఈ ఫిలిం తొందరలోనే ఫిలింగా కూడా వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేది కూడా మనం అనుకుంటే అవ్వదు. జనానికి స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకే ఒక ఆలోచన వస్తుందని తెలుసు నాకు. వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా నాకు తెలుసు వచ్చే నెలలో రిలీజ్ చేయొచ్చేమో నా అభిప్రాయం ఇది. ఖచ్చితంగా ఇది సినిమాలాగా కూడా మీకు రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. 6th సెన్స్ ఖచ్చితంగా అయి తీరుతుంది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు బాగున్న దాన్ని అప్రిషియేట్ చేయటం అనేది ఒక మంచి క్వాలిటీ. ఎందుకంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి బాగున్న ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకోవాలి. ఫస్ట్ టైం డైరెక్టర్ మారుతి ఒక సినిమా చేశారు. సినిమా పేరేంటి గుర్తులేదు. ఈ రోజుల్లో చిన్న సినిమా, చాలా చిన్న సినిమా. నేను పేపర్ యాడ్ ఇచ్చా. ఎందుకంటే నేను అలాగే నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే సినిమా బాగుంది అంటే నేను ఎక్కడో చోట పోస్ట్ చేస్తా. ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నాం. సినిమా ఇండస్ట్రీలో అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.